వీర హనుమాన్. తరువాయి భాగం. హనుమంతుడు సీతతో ఇలా అన్నాడు. సీతాదేవి, నేను రాముడి దూతగా నీ వద్దకు వచ్చాను. రాముడు క్షేమంగా ఉన్నాడు. లక్ష్మణుడు నీకు నమస్కరించినట్టు చెప్పమన్నాడు. రామలక్ష్మణుల మాట వినగానే సీతకు ఒళ్ళు పులకరించింది. కాని హనుమంతుడు మెల్లగా తనను సమీపిస్తుండటం చూసి ఆమె రావణుడే ఈ కోతి రూపంలో వచ్చాడని భయపడి తాను పట్టుకుని నిలబడి ఉన్న చెట్టు కొమ్మను వదిలిపెట్టి నేల మీద కూలబడింది. తనను సీత సంశయించి భయపడుతున్నదని గ్రహించి హనుమంతుడు ఆమెకు నమస్కరించాడు. కాని సీత అతని కేసి చూడక నిట్టూర్పులు విడుస్తూ, నువ్వు రావణుడివే అయితే ఇలా మాయాకోతి రూపంలో వచ్చి నన్ను దుఃఖపెట్టడం మంచిది కాదు. జనస్థానంలో కూడా ఇలాగే సన్యాసి రూపంలో వచ్చావు. అలా కాక నువ్వు రాముడి దూతనే అయితే రాముడి గుణగణాలు చెప్పు అన్నది. రావణుడే మాయారూపంలో వచ్చాడన్న అనుమానంతో పాటు తాను కలగన్నట్లు తనకు మతి చెలించినట్లు కూడా అనుమానాలు కలిగి సీత మనసు చాలా క్షోభ పొందింది. అది గ్రహించి హనుమంతుడు రాముడు ముద్రికను సీతకిచ్చి రాముడి గుణగణాలు పొగుడుతూ మాట్లాడి తాను లంకకు ఎలా వచ్చినదో తెలిపి సీత మనసుకు ఊరట కలిగించాడు. అతను ఆమె కోరికపై రామలక్ష్మణుల ఆనవాలు వివరంగా చెప్పాడు. తరువాత అతను రాముడికి సుగ్రీవుడికి మైత్రి కుదిరిన దగ్గర నుంచి నడిచిన కథంతా చెప్పి తాను సీత కోసం లంకంతా గాలించడం గురించి కూడా చెప్పాడు. అంతా విని సీత ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకిప్పుడు హనుమంతుడి పైన విశ్వాసం కుదిరింది. అంతా చెప్పి హనుమంతుడు సీతతో, నేనిప్పుడిక ఏం చేయాలి? నీకేం తోస్తున్నది? నేను రాముడి వద్దకు త్వరగా తిరిగి వెళ్ళాలి. ఆయన నా కోసం ఎదురు చూస్తుంటాడు అన్నాడు. సీత హనుమంతుడితో, సముద్రాన్ని దాటి రాక్షసులను తప్పించుకుంటూ లంకలో తిరుగుతున్న నీ ప్రజ్ఞ చాలా గొప్పది. నాకు రావణుడు పెట్టిన ఏడాది గడువు తీరేలోపుగా రాముణ్ణి రమ్మని చెప్పు. రావణుడి తమ్ముడు విభీషణుడు నన్ను రాముడికి ఇచ్చేయమని సలహా ఇచ్చినా రావణుడు వినలేదు. విభీషణుడి కూతురు నల అనేది తన తల్లి పంపగా నా దగ్గరకు వచ్చి నాకు ఈ సంగతి చెప్పింది అన్నది. హనుమంతుడు ఆమెతో, నేను వెళ్ళి నీ మాట చెప్పగానే రాముడు వానరులను బల్లూకాలను వెంటబెట్టుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. అలా కాకపోతే నా వీపు మీద ఎక్కావంటే సముద్రాన్ని దాటి నిన్ను రాముడి వద్దకు తీసుకుపోగలను. నాకు సాధ్యం కాదని భయపడవద్దు. కావాలంటే నేను రావణుడితో సహా ఈ లంకనే తీసుకుపోగలను. అలా చేస్తే అతి శీఘ్రంగా నీకు రాముడు కనిపిస్తాడు అన్నాడు. ఇంత చిన్న శరీరంతో నన్ను అమితమైన దూరం తీసుకుపోదాం అనుకుంటున్నావా హనుమంతుడా? అందుకే నువ్వు కోతివైనావు అన్నది సీత. సీతకు తన శక్తి సామర్థ్యాలు తెలియక ఇలా అన్నదని హనుమంతుడు గ్రహించి తన అసలు రూపం ఆమెకు చూపిద్దాం అనుకున్నాడు. అతను కొంచెం దూరం వెళ్ళి తన దేహాన్ని పెంచనారంభించాడు. పర్వతం లాంటి అతని ఆకారము, ఎర్రని ముఖము, కోరలు, గోళ్లు చూసి సీత ఇతను నిశ్చయంగా లంకా నగరాన్ని పెళ్లగించుకుపోగలడు, సందేహమే లేదు అనుకున్నది. సీతాదేవి, అనుమానాలు మాను, ఆలస్యం చేయకు, రామలక్ష్మణులు దుఃఖం పోగొట్టు అన్నాడు హనుమంతుడు. హనుమంతుడా, నీ శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసు. నన్ను నువ్వు తీసుకుపోతే ఏ రాక్షసులు నిన్ను అడ్డలేరు. అయితే రాముడి పని పాడు కావద్దు. నేను నీ వెంట రావటం పొరపాటు అవుతుంది. నువ్వు వాయువేగంతో పోయేటప్పుడు నేను భయపడి సముద్రం చూసి కళ్ళు తిరిగి అందులో పడిపోగలను. నువ్వు ఎంత మహావీరుడువైనా నన్ను రక్షించే బాధ్యత నీ పైన ఉండటం చేత అపాయానికి గురి అవుతావు. నీ వెంట రాక్షసులు పడి నీతో యుద్ధం ఆరంభిస్తే నేను పడిపోయి రాక్షసులకు చిక్కవచ్చు. ఇప్పటిదాకా పడిన నీ శ్రమంతా వ్యర్థమవుతుంది. అంతకన్నా నువ్వు వెళ్ళి రాముడితో నా సంగతి చెప్పు. అతన్ని పిలుచుకురావటం అన్ని విధాలా మేలు. అది అలా ఉంచి నేను పరపురుషుని తాకను. రావణుడు నన్ను బలాత్కారంగా తెచ్చినప్పుడు నేను నిస్సహాయురాలనై ఉండి ఏమీ చేయలేకపోయాను అని సీత హనుమంతుడితో అన్నది. ఆమె చెప్పిన మాటలు యుక్తంగానే ఉన్నాయని హనుమంతుడు ఒప్పుకున్నాడు. అతను సీతను ఏదైనా గుర్తుగా ఇయ్యమని దాన్ని రాముడికి చూపుతానని అన్నాడు. దానికి సీత ఇలా అన్నది, నేను ఒక సంఘటన చెప్తాను, దాన్ని రాముడికి చెప్పు. నేను రాముడు గంగా తీరాన చిత్రకూట పర్వతానికి ఈశాన్య దిక్కున ఒక ఆశ్రమంలో ఉండగా ఒకనాడు రాముడు నా తొడ మీద తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు ఒక కాకి వచ్చి నా రొమ్ముల్లో పొడిచి గాయం చేసింది. నా రక్తంతో రాముడు కూడా తడిశాడు. నేను లేపేసరికి రాముడు నా రక్తం చూసి మండిపడి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రం మంత్రించి కాకి మీద ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరుముతూ పోయి సమస్త లోకాలు తిప్పింది. ఇంద్రుడు కొడుకైన ఆ కాకి ఎక్కడా రక్షణ దొరక్క తిరిగి వచ్చి రాముడు కాళ్ళపైన పడింది. బ్రహ్మాస్త్రాన్ని వ్యర్థం చేయటానికి లేదు. అందుచేత కాకి తన కుడికన్ను ఆ అస్త్రానికి బలి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలాంటి శక్తిగల రాముడు శత్రువుల్ని నాశనం చేసి నా కష్టాలు ఎందుకు తీర్చడు? నేనేం పాపం చేశాను? అమ్మా,
రాముడు పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. నేను ఎంతో ప్రయాసపడి వచ్చి నిన్ను చూశాను. ఇప్పుడు నువ్వు ఆనందించాలి గాని దుఃఖించరాదు. రాముడు త్వరలోనే వచ్చి రావణుని చంపి నీతో సహా అయోధ్యకు పోతాడు అన్నాడు హనుమంతుడు. సీత హనుమంతుడితో, హనుమంతుడా, నువ్వు రాముణ్ణి చూడగానే నాకు బదులుగా సాష్టాంగ నమస్కారం చెయ్యి. లక్ష్మణుడు ఉత్తముడు. అతను సమస్తము విడిచిపెట్టి రాముడి వెంట అరణ్యాలకు వచ్చాడు. అతని క్షేమం అడిగానని చెప్పు అంటూ తన కొంగును కట్టుకుని ఉన్న చూడామణ్ణి తీసి అతనికిచ్చింది. హనుమంతుడు చిన్న రూపంలోనే ఉన్నప్పటికీ తల వెంట్రుకలు దూరవలసిన రంధ్రంలో అతని చేయి దూరలేదు. అందుచేత అతను దాన్ని తన వేలికి తగిలించుకొని సీతకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి నిలబడ్డాడు. హనుమంతుడా, రాముడు ఈ చూడామణ్ణి చూడగానే నా తల్లిని, నన్ను, దశరథుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇక జరగవలసిందంతా నీ మీదనే ఆధారపడి ఉన్నది. నా దుఃఖం తీరే మార్గం నువ్వే ఆలోచించి చెయ్యి అని సీత అన్నది. ఆమె సుగ్రీవుణ్ణి, అతని మంత్రులను, వానర శ్రేష్ఠులను అడిగినట్లు చెప్పమన్నది. ఆమెకింత చెప్పిన తరువాత ఒక సందేహం పట్టుకున్నది. హనుమంతుడా, నువ్వైతే ఈ సముద్రాన్ని దాటి రాగలిగావు, కానీ రామలక్ష్మణులు, ఇతర సైన్యాలు ఇక్కడికి ఎలా వస్తారు? రావణుడితో ఎలా యుద్ధం చేస్తారు? నువ్వే యుద్ధం చేసి రావణుని చంపితే రాముడికి గాని నాకు గాని ఏమి కీర్తి వస్తుంది అని ఆమె అడిగింది. దానికి హనుమంతుడు, సీతాదేవి, వానర బల్లూక సైన్యాలకు అధిపతి అయిన సుగ్రీవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అతని సైన్యాలు నాతో సమానులు. నన్ను మించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను సముద్రం దాటగా వాళ్ళు దాటం ఒక లెక్క. అందుచేత నువ్వు విచారించకు, నీకు క్షేమం కలుగ్గాక అని సీత వద్ద సెలవు పుచ్చుకొని అక్కడి నుంచి కదిలాడు. కొంత దూరం వెళ్ళాక అతను తనలో, సీతను చూశాను, కానీ ఇంకొక చిన్న పని మిగిలిపోయిందే. ఇది శౌర్య పరాక్రమాలతో గాని జరగదు. కొందరు రాక్షసులను చంపితే గాని మిగిలిన రాక్షసులు మెత్తబడరు. రాక్షసులు ఎలా యుద్ధం చేస్తారో, వారి బలం ఏపాటితో చూసి మరి కిష్కిందకు తిరిగి వెళ్తాను. రాక్షసులను యుద్ధానికి ప్రేరేపించడానికి సులువైన మార్గం ఏమిటి అని ఆలోచించాడు. అశోకవనం చాలా అందంగా నందనవనాన్ని పోలి ఉన్నది. అది రావణునికి చాలా ఇష్టమై ఉండాలి. దీన్ని తాను ధ్వంసం చేస్తే రావణుడికి తప్ప కోపం వస్తుంది. అప్పుడు రావణుడు తన పైకి రాక్షస సైన్యాలను పంపుతాడు. యుద్ధం జరుగుతుంది. తాను ఆ రాక్షసులందరినీ చంపి నిశ్చింతగా కిష్కిందకు వెళ్ళవచ్చు. ఇలా ఆలోచించి హనుమంతుడు అశోకవనంలో ఉన్న చెట్లన్నీ పడదోయసాగాడు. అతని చెట్లను పడగొట్టడంతో పాటు అందంగా కట్టిన కొలనుగట్టు విరిచి క్రీడాపర్వత శిఖరాలను విరిచాడు. కొద్దిసేపట్లోనే అశోకవనం బీభత్స రూపం ధరించింది. చెట్ల మీద ఉండిన పక్షులు అటూ ఇటూ ఎగురుతూ ఆర్తనాదాలు చేశాయి. మిగిలిన చెట్లు, తెగిన లతలు వాడుముఖం పట్టాయి. అశోకవనమే దుఃఖంలో మునిగిపోయినట్లు కనబడింది. ఇదంతా చేసిన హనుమంతుడు సరాసరి వెళ్ళి అశోకవనం తాలూకు బయటి ద్వారం వద్ద నిలబడి రాక్షసుల కోసం ఎదురు చూడసాగాడు. చెట్లు విరిగే చప్పుడు, పక్షుల ఆర్తనాదాలు లంకలో వాళ్ళకు వినిపించాయి. అంతదాకా నిద్రపోతున్న రాక్షస స్త్రీలు ఈ ధ్వనులకు లేచి పెంచిన దేహంతో వనాన్ని ధ్వంసం చేస్తున్న హనుమంతుని చూశారు. వాళ్ళు తనను చూడటం గమనించి హనుమంతుడు తన దేహాన్ని మరింతగా పెంచాడు. అప్పుడు రాక్షస స్త్రీలు సీతను, ఇతనెవరు, ఎవరు పంపారు, ఎందుకు వచ్చాడు, నీతో ఏం మాట్లాడాడు, నువ్వు భయపడకు, మాతో నిజం చెప్పు అన్నారు. రాక్షసులు రకరకాల రూపాలు ధరిస్తారు. నాకు వాళ్ళ సంగతి ఎలా తెలుస్తుంది? పాము కాళ్ళు పాముకే తెలియాలి. మీరు రాక్షసులే గనక రాక్షస మాయలు మీకే తెలుస్తాయి. ఈ వానరుడు ఎవరో, ఏం చేస్తాడో మీరే తెలుసుకోండి. ఇతన్ని చూస్తే నాకు భయంగానే ఉన్నది. చెప్పండి, ఇతనెవరు అన్నది సీత. సీత ఇలా అనేసరికి రాక్షస స్త్రీలు భయపడ్డారు. కొందరు సీతకు రక్షగా ఉండిపోగా, కొందరు భయంతో ఆర్తనాదాలు చేస్తూ పారిపోగా, మరికొందరు ఈ సంగతి రావణుడికి చెప్పడానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు రావణుడితో, ఎవడో భయంకర ఆకారుడు, అమిత బలవంతుడు అయినవాడు వచ్చి సీతతో మాట్లాడి అశోకవనంలో ఉన్నాడు. ఎంత అడిగినా సీత అతని సంగతి చెప్పకుండా ఉన్నది. ఆ వానరుడు దేవేంద్రుడు దూత అయినది, కుబేరుడి దూత అయినది, రాముడి దూత అయినది తెలియటం లేదు. వాడు మాత్రం అశోకవనమంతా ధ్వంసం చేస్తున్నాడు. ఒక్క సీత కూర్చొని ఉన్న చెట్టు తప్పితే మిగిలిన వనమంతా కూలిపోయింది. ఆ వానరాన్ని నువ్వు వెంటనే కఠినంగా శిక్షించాలి. సీతతో మాట్లాడినందుకే నువ్వు వాణ్ణి చంపవచ్చు అన్నారు. ఇదండి ఇవాళ కథ. తరువాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.